హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను ఈరోజు ఈ వీడియోలో బాబా గుడి దగ్గర శివరాత్రి ముందు రోజు ఎలా జరుగుతుందో మొత్తం పూజా కార్యక్రమం దగ్గర నుంచి, పుష్పాభిషేకం దగ్గర నుంచి, అలాగే బాబా అలంకరణ వరకు ఎలా ప్రిపరేషన్స్ అనేవి చేస్తారో మీకు చూపించబోతున్నాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. చూస్తున్నారు కదండి, బాబా గుడి దగ్గర లైటింగ్ అనేది ఎంత చూడముచ్చటగా, ఎంత బాగా డెకరేషన్ చేశారో. ఈ బాబా టెంపుల్ రాజంపాలెంలో ఉంది. ఈ బాబా స్తూపం 100 అడుగులు ఎత్తు కదండి. ఈ స్తూపంకి ఎంత బాగా డెకరేట్ చేశారో. స్తూపం అంతా చూడముచ్చటగా, మాకు దొండపూడి ఉందండి పక్కన, ఆ ఊరు దాకా కనిపిస్తుంది. ఎంత బాగుంటుందో ఈ బాబా టెంపుల్. మేము టెంపుల్కి వచ్చేసరికి నైట్, శివరాత్రి ముందు రోజు నైట్ 8:30 అలా అవుతుందండి. అప్పటికే స్టార్ట్ అయ్యి చాలాసేపు అయింది. కాకపోతే లైన్ చూసారా మీరు? పుష్పాభిషేకం, బాబాకు పువ్వులు వేయడానికి వచ్చారు వీళ్ళందరూ అభిషేకం చేయడానికి. అప్పటికే ఇంకా ఎంతమంది ఉన్నారండి జనం. ఇక్కడ చూసారా మీరు? దుని కూడా కాలుస్తూ ఉంటారని చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు. ఇలా దారిలో లైన్లో వెళ్ళేటప్పుడు మనకు ఇలా బాబావారిని అలంకరించి పక్కనే లైన్కి మనం క్యూలో నిలబడ్డాం కదా, ఈ పక్కనే చిన్నగా డెకరేషన్ చేశారు. దారిలో వెళ్ళేటప్పుడు ఈ బాబాని కూడా దర్శించుకుని వెళ్ళటానికి వీలుగా మనకి డెకరేషన్ అనేది చేశారండి. చూసారు కదా ఎంతమంది ఉన్నారో. మేము అప్పటికే చాలా లేట్గా వచ్చామని అనుకున్నాం. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసేసరికి ఇంతమంది ఉన్నారు లైన్లో. మేము వెళ్ళి పుష్పాభిషేకం చేసేసరికి 1 అవర్ పట్టేసిందండి ఈ క్యూలో. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బాబాకి నామం చెప్తూ ఉంటారు. శివరాత్రి నెల స్టార్ట్ అయినప్పటి నుంచి ఓం సాయి శ్రీ సాయి అనే నామం 24 గంటలు చెప్తూనే ఉంటారండి. మనం బాబాకు పుష్పాభిషేకం చేయడానికి రకరకాల పువ్వులు చూసారు కదా, ఎన్ని రకాల పువ్వులు, అసలు ఎంత బాగున్నాయో. ఇలా బాబా టెంపుల్ని డెకరేట్ చేయడానికి ఇలా వచ్చిన వాళ్ళందరూ అక్కడ పుష్పాభిషేకం చేసిన తర్వాత ఇక్కడ కొంచెం హెల్ప్ చేస్తున్నారండి. దండలు కట్టడానికి, బాబా టెంపుల్ని డెకరేట్ చేయడానికి ఇలా దండలుగా కడుతున్నారు పువ్వులు. చూసారు కదా, చూసేయండి ఎన్ని రకాల పువ్వులో. అసలు లిల్లీ, చామంతి, బంతి, రోజెస్, మొత్తం అన్ని రకాల పువ్వులు కలిపి పుష్పాభిషేకం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పువ్వులన్నిటినీ కవర్లో వేసి ప్యాక్ చేస్తున్నారు కదండి. అది ఎందుకంటే మనం బాబాకు పుష్పాభిషేకం చేసి వచ్చిన తర్వాత మొత్తం వచ్చిన భక్తులందరికీ ఒక్కొక్క కవర్ చప్పున పువ్వులన్నీ ఇస్తున్నారు మనం తీసుకెళ్ళటానికి. ఇదిగో చూడండి, ఇలా పుష్పాభిషేకం అయితే బాబాకు చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్న సాయి సేవకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గిన్నెలో వేసి పువ్వులన్నిటినీ ఇలా పుష్పం మొత్తం అన్నిటినీ బాబా వారికి అయితే వేయిస్తున్నారు. చూసారు కదండి ఎంత బాగున్నారో పూల మధ్యలో బాబా గారు. నేను చెప్పాను కదండి, ప్యాకింగ్ చేసిన పువ్వులన్నిటినీ ఇలా బాబాకు పుష్పాభిషేకం మనం చేసుకుని వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క కవర్ చొప్పున ఇస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే సాయిబాబా గారి దగ్గర బాబా కార్డులు మరియు అలాగే సాయికోటి నామము రాసిన పుస్తకాలన్నిటినీ మనం బాబా గారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నారండి. ఇది శివరాత్రి ముందు రోజు కదా. రేపు అంటే శివరాత్రి రోజున బాబా గారి స్తూపం ఓపెన్ చేస్తారని మీకు ఇంతకు ముందు చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా. ఇది మొత్తం అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క బుక్ నుంచి ఒక్కొక్క పేపర్ తీసి వచ్చిన వాళ్ళందరితో ఎవ్వరికీ మిస్ అవ్వకుండా వేయిస్తారండి. అలాగే శివరాత్రి ముందు హోమం కూడా జరుపుతారు. చూసారు కదండి గుడి మొత్తం ఎంత అందంగా అలంకరించారో. పైన కూడా ఇంకొక పెద్ద బాబా గారు ఉంటారు కదా. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోదాం పదండి. పైన కూడా ఎంత అందంగా డెకరేషన్, అలాగే ఎంత నీట్గా పూలతో చేస్తున్నారో మీకు చూపిస్తాను. చాలా ప్రశాంతంగా ఉందండి పైన బాబా గారి దగ్గర అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పైన బాబాకు డెకరేషన్ చేయడానికి పూలని మొత్తం ఇక్కడ వచ్చిన భక్తులు అలాగే సాయి సేవకులు గుచ్చి పూలమాలలు ఎలా కడుతున్నారో చూడండి. ఇదేనండి సాయిబాబా వారి స్తూపం. చూసారు కదా, మంచిగా అలంకరిస్తున్నారు మొత్తం అందరూ కలిపి.
ఇప్పుడు మనం బాబాని చూసేద్దాం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో బాబాగారు వైట్ డ్రెస్లో. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించిందండి. ఇలా బాబా దగ్గరికి రాగానే మనకు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఈ బాబా గుడి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మనం బయట చూసినట్టయితే చుట్టూరు ఇలా లైటింగ్ అనేది పెట్టారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఈ లైటింగ్ అది చూసి. చూసారు కదా ఎంత బాగుందో లైటింగ్ కూడా. మేమైతే కింద బాబాగారికి పుష్పాభిషేకం అయితే చేసుకుని పైకి వచ్చేసి పైన ఉన్న బాబాగారిని కూడా దర్శించుకుని మాతో పాటు పిల్లల్ని తీసుకొచ్చాం కదండి. పిల్లలకు కూడా ఈ లైటింగ్తో చాలా సరదాగా ఆడుకున్నారు కొంచెం సేపు. ఇలా కొంచెం సేపు లైటింగ్ అయితే చూసేసి మేము ఇక్కడ బాబా గుడి దగ్గరే భోజనాలు కూడా చాలా బాగా పెట్టారండి. కొంచెంసేపు హాయిగా కూర్చుని భోంచేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాం. చూసారు కదండి, ఒకసారి బాబాను చూడండి. దూరం నుంచి మీకు చూపిస్తాను ఎంత బాగున్నారో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకుండా చూసేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అలాగే చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా నేను చాలా మోటివేట్ అయ్యి ఇంకొన్ని వీడియోస్ చేయాలని నాకు కూడా బాగా అనిపిస్తుంది. మీరు అలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చూసారు కదండి, ఇలా ఉంటుందండి శివరాత్రి ముందు రోజు ప్రిపరేషన్ అయితే బాబా గుడి దగ్గర. ఇది బాబా గుడి దగ్గర నుంచి వస్తుంటే ఉంటుంది ఆంజనేయ స్వామి టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.